పునరావృతం కాకుండా ఒక చక్కటి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. రైట్. మాట్లాడుతూ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ చాలా చెప్పారు మూర్తి గారు. రైట్, ఐల్ గో టు శ్రీనివాస్ రెడ్డి గారు. మీరు చెప్పండి, నిన్న నుంచి నిజంగానే వాస్తవంగానే ఇప్పుడు మూర్తి సార్ చెప్పినట్టుగా నిన్న నుంచి ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోండి అనేటువంటి భావన మళ్ళీ మొదలైంది. ఎందుకు? తెలంగాణ ఉద్యమంలో కేవలం అప్పుడు మాత్రమే చూసినటువంటిది మళ్ళీ ఎందుకు దీనికి ఇంత పెద్ద ఎత్తున రాజకీయ రంగు పులుముతా ఉన్నారు? వాస్తవానికి ఈ ఇన్సిడెంట్కి ఇంత రాజకీయ రంగు పులమడానికి కారణం ప్రతిపక్షాలు కాదా? ఎవ్వరు చేయలేదండి. దీనికి మొత్తం కూడా బాధ్యుడు ఎవరంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చేసేటువంటి పనులన్నీ కూడా సక్రమంగా లేవు కాబట్టి ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం, ప్రజల యొక్క మూడ్ ని వేరే వైపు మళ్లించడం కోసమే ఇదంతా చేస్తూ ఉండు. ఈ రాష్ట్రంలో సమస్యలు లేనట్టు, ఏ సమస్య లేనట్టు మన అసెంబ్లీ సాక్షిగా ఆయన అంతసేపు మాట్లాడాడు. అంటే ఒక సినిమా హీరో గురించి నల్గొండ మన జిల్లాల అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈరోజు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు, మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవేవి జరగనట్టు ఆయన ఒక అల్లు అర్జున్ గురించే చాలా సేపు మాట్లాడండి అసెంబ్లీలో. అంటే రాష్ట్రంలో సమస్యలే లేవా ఈ ముఖ్యమంత్రికి? అంటే నేను ఒక మాట అడిగిన శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక మాట మన్నించాలి మిమ్మల్ని ఆపుతున్నందుకు, కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి మాటలో రెండు రకాల అర్థాలు చేసుకోవచ్చు. ఒకటి, కేవలం హీరోని హైలైట్ చేశారనేటువంటి మాట ప్రతిపక్షాలు చూస్తున్నాయి, కానీ న్యూట్రల్గా నిలబడి చూస్తే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు. నా సొంత బామ్మర్దికి, సినిమా వాడికి, ఒక పొలిటికల్ లీడర్కి వాళ్ళు ఏం చేసినా సరే వాళ్ళకంటూ ఏ రకమైనటువంటి చట్టాలు వర్తించనో కొత్త చట్టం మీరు నాకు సజెస్ట్ చేయండి అని ప్రతిపక్షాలను చాలా క్లియర్గా అడిగాడు ఆయన. సో ఆ యాంగిల్ ఎందుకు కనబడట్లేదు మీ అందరికీ? అలా ఎందుకు చూడట్లేదు? సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్ వాళ్ళకి ఏదైనా చేస్తే తప్పు అనేటువంటి యాంగిల్ ఎందుకు చూడట్లేదు? బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది ఎవరు? మీ ప్రభుత్వం కాదా? మీరు కాదా? మీకు తెలియదా? బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చే శ్రీనివాస్ గారు ఒక మాట, శ్రీనివాస్ గారు మూర్తి గారు మాట్లాడుతూ అంటారు. సినిమా చూపించేది, తర్వాత విద్యార్థులకు చూపించేది. ఒకటి అడగదలుచుకున్నానండి. ఇప్పుడు ఆయన రైట్ కరెక్ట్ గా అడిగారు ఆయన. మరి ఆ బెనిఫిట్ షోలకి 800 రూపాయలు పెంచినప్పుడు ఆ జీవో మీద మీ ఆందోళన ఏమైంది అది చెప్పండి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? బ్రో ఒకటి సార్, ఇప్పుడు నేను ఏమంటే ఈ సంఘటన జరిగిన తర్వాత 10 రోజులకు మంత్రి గారు ముఖ్యమంత్రి స్పందించాడు. మరి ముఖ్యమంత్రి హాస్పిటల్ పోయిందా? పోలే కదా. తర్వాత అల్లు అర్జున్ పోవాలంటే ఒక ఆయన కోర్టులో కేసు ఉన్నది, తర్వాత ఆయనకు లీగల్ గా ఇష్యూ ఉన్నది. మళ్ళీ పోతే ఇంకా జనం వచ్చి మళ్ళీ మీద పడతారు, మళ్ళీ ఇంకోటి అవుతుంది. తర్వాత ఇదే ముఖ్యమంత్రి పోయింది అక్కడికి. సార్ ఇద్దరు మంత్రులు, ఒక కార్పొరేషన్ చైర్మన్, ఒక FDS చైర్మన్, దాని తర్వాత ప్రొడ్యూసర్లు, ఆ తర్వాత మిగిలిన మంది ఎమ్మెల్యేలు, ఇంతమంది పోయారు. రేవంత్ రెడ్డి పోవాలని ఏం లేదాడ. ఇద్దరు మంత్రులు పోయారు సార్. సీతక్క పోయింది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయిండు, FDS చైర్మన్ పోయిండు, మహిళా సంక్షేమ శాఖ అధికారి పోయింది. తెలంగాణ మంచిగా ఉంది. సార్ రాజకీయ రంగం అనవసరంగా ప్రతిపక్షాల వాళ్ళు పూస్తా ఉన్నారు. కానీ సార్ చివరిగా ఒక మాట, నా ప్యానెల్ మెంబర్స్ అందరినీ చివరిగా ఒక మాట అడుగుతా ఉన్నా నేను. ప్యానెల్ మెంబర్స్